Save the date, September 22nd, Monday 11 a.m. వరుస భూకంపాలతో రష్యాలోని కామ్చట్కా ద్వీపకల్పం వణికిపోతుంది. రష్యాలోని కామ్చట్కా ద్వీపకల్పం తూర్పు తీరంలో శుక్రవారం తెల్లవారుజామున మరొకసారి భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పైన 7.8గా నమోదైంది. పెట్రోపావ్లోవ్స్క్, కామ్చట్కా ప్రాంతాలు తూర్పు తీరానికి 127 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క భూకంప కేంద్రం ఉన్నట్లుగా అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. 5.8 తీవ్రతతో పలుమార్లు స్వల్ప ప్రకంపనలు కూడా సంభవించాయని తెలిపింది. సునామీ హెచ్చరికలను కూడా జారీ చేసింది. అయితే ఈ ఘటనలో అందరూ క్షేమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. భూ ప్రకంపనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. రష్యాలోని సుదూర తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి కామ్చట్కా ద్వీపకల్పం తీరంలో శుక్రవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో శక్తివంతమైనటువంటి భూకంపం సంభవించింది. ఈ యొక్క భూకంపం కారణంగా భవనాలు తీవ్రంగా ఊగిపోయాయి. ఒక్కసారిగా ఇళ్లన్నీ పడిపోయేలా ఊగడంతో ప్రజలంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అప్రమత్తమైనటువంటి అధికారులు తక్షణమే సునామీ హెచ్చరికలను కూడా అక్కడ జారీ చేశారు. ఇక అమెరికా జియోలాజికల్ సర్వే USGS నివేదిక ప్రకారం ఈ యొక్క భూకంపం ప్రాంతీయ రాజధాని పెట్రోపావ్లోవ్స్క్ కామ్చట్కాస్కి తూర్పున 128 కిలోమీటర్ల దూరంలో కేవలం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఇది భూ ఉపరితలానికి దగ్గరగా ఉన్నందున ప్రకంపనలు తీవ్రంగా ఉన్నాయని కూడా నిపుణులు తెలిపారు. అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. రష్యా రాష్ట్ర జియోలాజికల్ సర్వీసెస్ స్థానిక శాఖ ఈ యొక్క భూకంపం తీవ్రతను 7.4గా అంచనా వేసింది. ప్రధాన భూకంపం తర్వాత కనీసం 5 సార్లు ప్రకంపనలు నమోదయ్యాయని వెల్లడించింది. 6 గంటల్లోనే మరో 30 సార్లు భూమి అక్కడ కంపించింది. భారత కాలమానం ప్రకారం రష్యాలో వరుసగా భూకంపాలు చోటు చేసుకున్న సమయం చూస్తే 12 గంటల 28 నిమిషాలు అర్ధరాత్రి 7.8 తీవ్రతతో, అలాగే 12 గంటల 38 నిమిషాలకి 5.8 తీవ్రతతో, ఇక 12 గంటల 49 నిమిషాలకి 5.4 తీవ్రత, ఇక 12 గంటల 56 నిమిషాలకు 5.6 తీవ్రత, ఇక అదేవిధంగా 1 గంట 8 నిమిషాలకు అర్ధరాత్రి 5.1 తీవ్రత, 1 గంట 25 నిమిషాలకి 4.6 తీవ్రత, 1 గంట 32 నిమిషాలకి 4.7, 1 గంట 33 నిమిషాలకి 5.6, అదేవిధంగా 1 గంట 47 నిమిషాలకి 5.4 తీవ్రతతోటి అక్కడ భూ ప్రకంపనలు సంభవించాయి. అలాగే అర్ధరాత్రి 2 గంటల సమయంలో అయితే 4.8, 2 గంటల 13 నిమిషాలకి 4.9 నిమిషాల వ్యవధిలోనే వరుసగా ప్రకంపనలు 2 గంటల 18 నిమిషాలకి 5.1, 2 గంటల 22 నిమిషాలకి 5.2, 2 గంటల 29 నిమిషాలకు 4.9 తీవ్రత, 2 గంటల 36 నిమిషాలకు 4.4 తీవ్రత, ఇక 2.44 నిమిషాలకి 4.6 తీవ్రతతోటి, అదేవిధంగా సుమారుగా 3 గంటలకు 2 గంటల 59 నిమిషాలకైతే 4.7 తీవ్రత సంభవించింది అక్కడ. అదేవిధంగా 3 గంటల 6 నిమిషాలకైతే 5.6 తీవ్రతతోటి భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. 3 గంటల 7 నిమిషాలకు 5.7 తీవ్రత, 3 గంటల 33 నిమిషాలకి 5.5 తీవ్రత, ఇలా నిమిషాల వ్యవధిలోనే ఉదయం 5 గంటల 55 నిమిషాల వరకు కూడా వరుస ప్రకంపనలు చోటు చేసుకునే ఉన్నాయి. చివరగా 5 గంటల 55 నిమిషాలకు 5 తీవ్రతతోటి అక్కడ భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ నెల 14న కూడా కామ్చట్కాలోని 7.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. పెట్రోపావ్లోవ్స్క్ కామ్చట్కాస్కి నగరానికి తూర్పున ఉన్నటువంటి 111 కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో 39.5 కిలోమీటర్ల లోతున ఈ యొక్క భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఆగస్టు 5న కూడా భూమి కంపించింది. కామ్చట్కా తీరంలో 6 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. అంతకుముందు జూలై 30న 8.8 తీవ్రతతో కామ్చట్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం రాగా, జూలై 31న కురిల్ ఐలాండ్లో 6.5 తీవ్రతతోటి భూమి కంపించింది. ఇలా వరుసగా
అక్కడ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. మరొక వైపు ఇండోనేషియాలో కూడా 6.1 తీవ్రతతోటి భూమి కంపించింది. తాజాగా సెంట్రల్ పపువా ప్రావిన్సెస్ లో శుక్రవారం తెల్లవారుజామున ప్రకంపనలు వచ్చినట్టుగా యుఎస్జిఎస్ వెల్లడించింది. 28 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నదని కూడా తెలియజేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.